నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పత్రాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. మన ముందు తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం వారు 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన మండల స్థాయి ప్రతిభా పరీక్ష ఉంది. ఇది జనవరి 2026 నాటిది. అవును. ఇందులో మనకు భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, పౌరశాస్త్రం ఇలాంటి ప్రాథమిక అంశాలపై ప్రశ్నలున్నాయి. నిజానికి ఇవి కేవలం విద్యార్థులకే కాదు, ఎవరైనా సరే తమ పరిజ్ఞానాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సరిగ్గా చెప్పారు. సమాధానం తెలుసుకోవడమే కాదు, దాని వెనుకున్న కారణం, ఆ భావన అర్థం చేసుకోవడం ముఖ్యం కదా. ఖచ్చితంగా. అప్పుడే మనకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం. మనం మొదటి 15 ప్రశ్నలను ఒక్కొక్కటిగా చూద్దాం. వాటి వెనుకున్న భావనలను సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. మొదటి ప్రశ్న, ఇది జాగ్రఫీకి సంబంధించింది. క్వశ్చన్ 1. ద వ్యాలీ ఆఫ్ కశ్మీర్ లైస్ బిట్వీన్ ఆప్షన్స్ ఏ. శివాలిక్ అండ్ హిమాచల్ రేంజెస్, బి. పీర్ పంజాల్ అండ్ జాస్కర్ రేంజెస్, సి. హిమాద్రి అండ్ హిమాచల్ రేంజెస్, డి. కరాకోరం అండ్ హిమాద్రి రేంజెస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. పీర్ పంజాల్ అండ్ జాస్కర్ రేంజెస్. అవును. The Kashmir Valley is a large valley located between the Pir Panjal Range, which is part of the Lesser Himalayas, and the Zaskar Range, which belongs to the Greater Himalayas. It's an important geographical feature in this region. The other options ante, avi tappuga jataparchayi. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం రెండవ ప్రశ్నకు వెళ్దాం. ఇది భారతదేశ భూభాగం గురించిన ప్రశ్న. క్వశ్చన్ 2. ద ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆప్షన్స్ ఏ. హిమాలయాస్, బి. ఇండో-గాంజెటిక్ ప్లెయిన్, సి. పెనిన్సులార్ ప్లాటో, డి. కోస్టల్ ప్లెయిన్స్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి, పెనిన్సులర్ ప్లాటో. ద్వీపకల్ప పీఠభూమి. అవును. The Peninsular Plateau is the oldest landmass because it was part of the ancient Gondwana supercontinent. The Himalayas are young fold mountains, and the Indo-Gangetic Plain was formed much later by the deposition of sediments from the Himalayan rivers. అంటే ఇక్కడే అసలు విషయముంది. హిమాలయాలు చాలా కొత్తవి, మన పీఠభూమి ఎంతో పాతది అన్నమాట. కరెక్ట్. ఇక మూడవ ప్రశ్న కూడా హిమాలయాల గురించే. ఇది వాటి అమరికకు సంబంధించింది. క్వశ్చన్ 3. హిమాలయన్ రేంజెస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, అంటే దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్లే క్రమం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, శివాలిక్, హిమాచల్, హిమాద్రి. ఓకే. The Himalayan ranges are arranged in parallel series. From south to north, the order is: first, the foothills called the Shivaliks; second, the middle range called Himachal or Lesser Himalayas; and third, the highest range called the Himadri or Greater Himalayas. అంటే ఒకదాని వెనుక ఒకటిగా 3 వరుసలన్నమాట. సరే, ఇప్పుడు మనం జాగ్రఫీ నుండి కొంచెం పక్కకు వెళ్ళి ఆర్థిక శాస్త్రం వైపు చూద్దాం. ఇది అభివృద్ధి లక్ష్యాల గురించి. క్వశ్చన్ 4. విచ్ సిచ్యువేషన్ రిఫ్లెక్ట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ డెవలప్మెంటల్ గోల్స్? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి, సెట్టింగ్ అప్ డ్యామ్స్ కాజింగ్ డిస్ప్లేస్మెంట్. అంటే డ్యాములు కట్టడం వల్ల ప్రజలు నిరాశ్రయులవ్వడం. అవును. Development often has conflicting goals. While setting up a dam is a developmental goal for generating electricity and irrigation, it conflicts with the goal of well-being for the people who get displaced from their homes and lands. The other options, like schools and healthcare, are generally non-conflicting goals. నిజమే. అభివృద్ధి ఒకరి కోసమైతే అది మరొకరిని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. సరే, ఇక 5వ ప్రశ్న. క్వశ్చన్ 5. జెండర్ బయాస్ ఇన్ ఎడ్యుకేషన్ రెడ్యూసెస్ వెన్? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, విమెన్ పార్టిసిపేట్ ఇన్ వర్క్ ఫోర్స్. మహిళలు ఉద్యోగాల్లో పాల్గొన్నప్పుడు. Correct. When women participate more in the workforce and are seen as economically productive members of society, families are more likely to invest in the education of girls. This directly helps in reducing gender bias in education. While rising income can help, it doesn't guarantee a change in mindset, but workforce participation often does. ఆలోచన విధానంలో మార్పు రావాలన్నమాట. బావుంది. ఇప్పుడు ఆర్థిక రంగాల గురించి ఒక ప్రశ్న. సరే. క్వశ్చన్ 6. Which activity is correctly matched with its sector? ఇందులో సరిగ్గా జతపరిచింది ఆప్షన్ ఏ, ఫిషర్మెన్ ప్రైమరీ.
జాలరీ ప్రాథమిక రంగం. అవును. A fisherman is in the primary sector because this sector involves extracting natural resources. Beekeeping is also primary. A basket weaver is in the industry sector, ante tayari rangam. A call center employee is in the services sector. So only option A is correctly matched. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక తర్వాతి ప్రశ్న. ఇది ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఇది చాలా ఆసక్తికరమైన భావన. అవును. క్వశ్చన్ 7. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎగ్జిస్ట్స్ వెన్? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ దెన్ రిక్వైర్డ్. అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిలో ఉన్నప్పుడు. అంతే. Disguised unemployment occurs when more people are working on a job than are actually needed. For example, if a small farm needs only 3 people but 5 family members are working on it, the extra 2 people are in disguised unemployment. Their removal won't affect the total output. అంటే వాళ్ళు పని చేస్తున్నట్టే ఉంటారు, కానీ వాళ్ల వల్ల ఉత్పత్తి ఏమీ పెరగదనమాట. సరిగ్గాదే. సరే, మళ్ళీ జాగ్రఫీకొచ్చాం. ఇది వాతావరణానికి సంబంధించింది. క్వశ్చన్ 8. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ బ్రింగ్ రెయిన్ఫాల్ మెయిన్లీ డ్యూరింగ్? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. వింటర్. శీతాకాలంలో. అవును. Western disturbances are weather phenomena that originate in the Mediterranean region and bring sudden winter rain to the northwestern parts of the Indian subcontinent. This rainfall is crucial for rabi crops like wheat. అంటే గోధుమ పంటకు ఈ వర్షాలు చాలా అవసరం. ఇక వేసవికాలానికొస్తే లూ అనే పదం మనం తరచుగా వింటాం. 9వ ప్రశ్న అదే. క్వశ్చన్ 9. లూ ఇస్? దీనికి సమాధానం చాలా సులభం. ఆప్షన్ ఏ. A dry and hot wind. పొడిగా వేడిగా ఉండే గాలి. Correct. Loo is a strong, gusty, hot and dry wind that blows over the western Indo-Gangetic Plain region of North India and Pakistan during the summer afternoons. It's a defining feature of the summer season in that area. సరే, ఇప్పుడు మనం పర్యావరణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ గురించి. క్వశ్చన్ 10. Which gas is considered more powerful than CO2 as a greenhouse gas? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి. మీథేన్. మీథేన్. అవును. While carbon dioxide CO2 is the most abundant greenhouse gas, methane CH4 is much more potent at trapping heat in the atmosphere over a shorter period. It has a significantly higher global warming potential than CO2. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వేడిని బంధిస్తుందన్నమాట. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ నదుల దగ్గరికి వద్దాం. భారతదేశం నదుల గురించి. క్వశ్చన్ 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ సిస్టమ్స్ ఈజ్ నాట్ ఏ హిమాలయన్ రివర్ సిస్టమ్? ఈ సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఆప్షన్ డి. గోదావరి. గోదావరి. అవును. ది ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ ఒరిజినేట్ ఇన్ ద హిమాలయాస్. The Godavari River, on the other hand, originates in the Western Ghats in the Peninsular Plateau, making it a peninsular river system, not a Himalayan one. ఇది ముందు మనం చర్చించుకున్న పీఠభూమి హిమాలయాల తేడాకు సంబంధించింది. నిజమే. ఇక 12వ ప్రశ్న. ఇది కూడా హిమాలయ నదుల గురించే. ఒక రకంగా ఇది ముందు ప్రశ్నకు కొనసాగింపు. సరే. క్వశ్చన్ 12. హిమాలయన్ రివర్స్ ఆర్ పెరెనియల్ బికాజ్. అంటే హిమాలయ నదులు జీవనదులు ఎందుకు? దీనికి కారణం ఆప్షన్ సిలో ఉంది. దే ఆర్ ఫెడ్ బై రెయిన్ఫాల్ అండ్ మెల్టింగ్ స్నో. వర్షం మరియు మంచు కరగడం వల్ల. అవును. పెరెనియల్ మీన్స్ దే హ్యావ్ వాటర్ త్రూఅవుట్ ద ఇయర్. హిమాలయన్ రివర్స్ ఆర్ పెరెనియల్ బికాస్ దే గెట్ వాటర్ ఫ్రమ్ 2 sources: rainfall during the monsoon season and the melting of snow and glaciers from the high Himalayas during the summer. 2 రకాలుగా నీటి సరఫరా ఉంటుంది కాబట్టి. సరే, ఇప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న. తుంగభద్ర డ్యాం గురించి. ఇది చాలా ముఖ్యమైనది. క్వశ్చన్ 13. One major reason for reduced storage capacity of Tungabhadra Dam is? ఇక్కడ ప్రధాన కారణం ఆప్షన్ ఏ. siltation due to mining and erosion. అంటే పూడిక చేరడం. అవును. siltation is the process where silt and sediment get deposited in the reservoir of a dam, reducing its water storage capacity. In the Tungabhadra basin, activities like mining and soil erosion in the catchment area have led to heavy siltation, which is a major concern. మనం ముందు చర్చించుకున్న అభివృద్ధి వైరుధ్యానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఖచ్చితంగా. ఇప్పుడు జనాభాకు సంబంధించిన ప్రశ్న. క్వశ్చన్ 14. Which factor does not directly affect population change?
దీనికి సమాధానం ఆప్షన్ డి, లిటరసీ రేట్, అక్షరాస్యత రేటు. ఎందుకు? Population change is calculated based on 3 direct factors: the number of births, birth rate, the number of deaths, death rate, and the movement of people, migration. While literacy rate can influence birth and death rates over time, it is not a direct component in the calculation of population change. అంటే అది పరోక్షంగా ప్రభావితం చేస్తుంది, కానీ ప్రత్యక్ష కారకం కాదు. సరిగ్గా చెప్పారు. సరే, ఇక ఈరోజు మన చర్చలో ఆఖరి ప్రశ్న 15వది. ఇది భారతదేశ జనసాంద్రత గురించి. Question 15. India's population density in 2011 was about 2011 జనాభా లెక్కల ప్రకారం సరైన సమాధానం ఆప్షన్ ఏ, 382 persons స్క్వేర్ కిలోమీటర్. చదరపు కిలోమీటర్కు 382 మంది. అవును. పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్. According to the 2011 census of India, the population density was 382 persons per square kilometer. This figure helps us understand how densely populated the country is. అద్భుతం. మనం మొదటి 15 ప్రశ్నలను పూర్తి చేశాం ఈ చర్చలో. హిమాలయాల నిర్మాణం నుండి నదులు, అభివృద్ధిలో ఉండే వైరుధ్యాలు, వివిధ ఆర్థిక రంగాలు, చివరికి జనాభా లెక్కల వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. అవును. గమనిస్తే ఈ ప్రశ్నలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భూగోళశాస్త్రం అంటే నదులు, పర్వతాలు, ఇవి ఆర్థిక వ్యవస్థను అంటే వ్యవసాయం, పరిశ్రమలను ఎలా ప్రభావితం చేస్తాయో మనం చూడవచ్చు. అలాగే జనాభా వంటి అంశాలు అభివృద్ధి లక్ష్యాలను ఎలా నిర్దేశిస్తాయో కూడా అర్థమవుతోంది. కరెక్ట్. నిజమే. ఈ ప్రశ్నలన్నీ చూశాక ఒక ఆలోచన వస్తోంది. పాఠ్యపుస్తకాల్లోని వాస్తవాలను కేవలం పరీక్షల కోసం కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న. ఉదాహరణకు, తుంగభద్ర డ్యాంలో పూడిక సమస్యకు కారణం గనుల తవ్వకం అని తెలిసినప్పుడు అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత గురించి మనం ఆలోచించలేమా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ సమాచారం మనల్ని మరింత బాధ్యతాయుతమైన పౌరులుగా మారుస్తుంది. మన ప్రాంతంలోని నీటి వనరులు, జనాభా పెరుగుదల వల్ల కలిగే ఒత్తిడి లేదా స్థానిక ఉపాధి అవకాశాలు, ఇవన్నీ ఈ పాఠ్యాంశాలతో ఎలా ముడిపడి ఉన్నాయో ఆలోచించాలి. అప్పుడే ఈ పరిజ్ఞానాన్ని నిజ జీవితానికి అన్వయించుకోవచ్చు. అవును. అదే నిజమైన అభ్యాసం. అదే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.